పాతకాలంలో ఏంటంటే ఉమెన్ కి ఒక రోల్ ఉండేది. సే యాజ్ అ డాటర్, ఒక మదర్, లేకపోతే ఒక వైఫ్. ఆల్వేస్ ఒక హోమ్ లో ఒక సెక్లూడెడ్, ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ లో ఉండేవాళ్ళు. వర్కింగ్ ఉమెన్ తక్కువ, వెళ్తే అగ్రికల్చర్, లేబర్, అట్లా ఏదైనా చేతి పనులు చేసుకునే వాళ్ళు, హెల్ప్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఎక్కువగా ఇంట్లో ఉండేవాళ్ళు. అండ్ అందరికి ప్రయారిటీ ఇచ్చి అందరికి ఫుడ్ పెట్టి వీళ్ళు తక్కువ తినేవాళ్ళు కాబట్టి రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. కరెక్ట్ గా చెప్పాలంటే అప్పట్లో వాళ్ళకి స్ట్రెస్ ఉండేది. బట్ వాళ్ళ స్ట్రెస్ ఏంటిది, టైం కి చెయ్యాలి, అందరికి చూసుకోవాలి, అండ్ వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళు ఉండాలి, అన్ని విషయాల్లో సర్దుకుపోతూ ఉండాలి. ఇది యాక్చువల్ గా వాళ్ళకున్న స్ట్రెస్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అటు వర్క్ చేయాలి, అటు ఇల్లు చూసుకోవాలి, అటు పర్సనల్ కేర్ చూసుకోవాలి, అటు టార్గెట్స్ ఉంటాయి. రెండు చోట్ల టార్గెట్స్ ఉంటాయి. వర్క్ ప్లేస్ టార్గెట్స్, చదువుకునే వాళ్ళైతే ఎడ్యుకేషనల్ ప్రెషర్, మళ్ళీ ఇంటి ప్రెషర్, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో అప్పుడుండే స్ట్రెస్ వేరు, ఇప్పుడుండే స్ట్రెస్ వేరు. అండ్ అప్పట్లో కొంచెం క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బ్యాలెన్స్ చేసేది. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేదు. అండ్ చాలా వెస్టర్నైజేషన్ వచ్చేసరికి మనం తినాల్సింది ఒకటి, మనం యాక్చువల్ గా తినేది ఒకటి. ఒకప్పుడు బ్యాలెన్స్ అవ్వాల్సింది, ఇప్పుడు బ్యాలెన్స్ అవ్వట్లేదు. అండ్ ఇప్పట్లో ఉమెన్ కి చాలా మటుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్. ఫుడ్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఉంది కానీ ఎక్కువ ఉంది, కార్బ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రోటీన్ అలాగే తక్కువ తింటున్నారు. సో స్థూలకాయ సమస్యలైనా ఉంటాయి, పిసిఓడి లాంటి సమస్యలైనా ఉంటాయి, లేకపోతే ఒబేసిటీ రిలేటెడ్ డయాబెటీస్, బీపీలు, ఇవన్నీ అన్నా ఉంటాయి, లేకపోతే మనం చూస్తున్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది, అలాంటివన్నా ఉంటాయి. కానీ రక్తహీనత నుంచి కూడా బయటపడట్లేదు. సో ద రాంగ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. సో ఎంత చదువుకున్న వాళ్ళకు కూడా చదువు తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్పితే ప్రాబ్లమ్స్ లేకుండా పోవట్లేదు.